బ్రౌజర్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయగానే ప్రీవియస్ పేజ్కి వస్తుంది కదా, దాని వెనక ఉండేదంటో తెలుసా? స్టాక్. స్టాక్ అంటే సింపుల్గా వన్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. లాస్ట్లో వచ్చింది ఫస్ట్ బయటకు వస్తుంది. లిఫో, దట్ ఈస్ లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో పిచ్చ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ప్లేట్స్ని స్టాక్గా ఇమాజిన్ చేయి. మనం ప్లేట్స్ని ఆర్డర్లో సెట్ చేసాం అనుకున్నాం. లాస్ట్లో పెట్టిన ప్లేట్ని అదే ఫస్ట్ తీసాం, దట్ ఈస్ స్టాక్. స్టాక్లో 3 ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పుష్, సెకండ్ వన్ వచ్చేసి పాప్, థర్డ్ వన్ వచ్చేసి పీక్. ఈ 3 ఆపరేషన్స్ని మనం ఎలా యూజ్ చేస్తామో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడు. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి పుష్. పుష్ ఎలా యూజ్ చేస్తామంటే, ఏదైనా మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే పుష్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ పాప్. పాప్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం టాప్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. థర్డ్ వచ్చేసి పీక్. పీక్ ఎలా యూజ్ చేస్తామంటే, మనం టాప్ ఎలిమెంట్ని చూడడానికి మాత్రం యూజ్ చేస్తాం. ఈ స్టాక్ని ఏ కేసెస్లో యూజ్ చేస్తామంటే, బ్రౌజర్ బ్యాక్కి, అండూ ఫ్యూచర్స్కి, ఫంక్షన్స్ కాల్స్కి, ఎక్స్ప్రెషన్ ఎవల్యూషన్స్కి మాత్రం చాలా మెయిన్గా యూజ్ చేస్తాం. టాపిక్ క్లియర్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. మనం నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.